నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లోని ప్రజల కోసం 4 కొత్త సేవలు ప్రారంభమయ్యాయి. కువైట్ ప్రభుత్వ డిజిటల్ సేవల యాప్ సాహెల్ యాప్లో మనం చూసుకుంటే ప్రజల కోసం 4 కొత్త టెలికమ్యూనికేషన్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈ కొత్త ఫీచర్ల ద్వారా ప్రజలు తమ ఫోన్ కనెక్షన్కు మరింత సులభంగా నిర్వహించుకోవచ్చని చెప్పి అధికారులు తెలియజేశారు. కొత్తగా అందుబాటులోకి వచ్చిన సేవల గురించి అధికారులు వివరించారు. వినియోగదారులు తమ పేరు మీద రిజిస్టర్ అయి ఉన్న అన్ని ఫోన్ నెంబర్లను ఒకే చోట చూసుకోవచ్చు. ప్రస్తుతం వాడుకలో ఉన్న నెంబర్ను అవసరమైతే తాత్కాలికంగా నిలిపివేయవచ్చు. అవసరం లేని నెంబర్లను శాశ్వతంగా తొలగించుకునే సదుపాయం ప్రజలకు ఉంటుంది. తాత్కాలికంగా నిలిపివేసిన నెంబర్లను తిరిగి యాక్టివ్ చేసుకోవడం లేదా వాటిని శాశ్వతంగా రద్దు చేయడం వంటి కొత్త సేవలనైతే తీసుకుని రావడం జరిగింది. అలాగే దీన్ని ఎలా ఉపయోగించాలంటే మీరు కువైట్లో సాహెల్ యాప్ ఏదైతే ఉందో దాన్ని ఇన్స్టాల్ చేసుకొని సాహెల్ యాప్లోని టెలిఫోన్ సర్వీసెస్ విభాగంలో ఉన్న యాక్టివేట్ డియాక్టివేషన్ ఎగ్జిస్టింగ్ ఫోన్స్ అనే ఆప్షన్ ద్వారా ఈ సేవలను పొందవచ్చు. దీనివల్ల వినియోగదారులు సర్వీస్ సెంటర్లకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇంటి నుంచే తమ ఫోన్ కనెక్షన్లపైన పూర్తి నియంత్రణ కలిగి ఉంటారన్నమాట. ప్రస్తుతం ఈ యొక్క కొత్త సేవ అందుబాటులోకి రావడం వల్ల మన పేరు మీద ఎన్ని సిమ్ములు ఉన్నాయి, అందులో ఎన్ని యాక్టివ్లో ఉన్నాయి, అలాగే అందులో మనం ఏ నెంబర్లు వాడుతూ ఉన్నామో, మనం వాడుతూ ఉన్న నెంబర్ ఉందా లేదా అని చెప్పేసి పూర్తి వివరాలు అయితే మీరు మీ యొక్క మొబైల్ ద్వారా తెలుసుకోవచ్చు అనమాట. ఒకవేళ మీరు ఏదైనా నెంబర్ వాడకుండా ఉంటే కానీ దాన్ని శాశ్వతంగా డియాక్టివేషన్ చేయవచ్చు. అలాగే ఏదైనా నెంబర్లు తాత్కాలికంగా కూడా మీరు ఆపివేయచ్చు అనమాట. ప్రస్తుతం మీ దగ్గర 3-4 నెంబర్లు ఉంటే కానీ అందులో ఒక నెంబర్ను తాత్కాలికంగా నిలిపివేయచ్చు అనమాట. అలాగే మీకు మళ్ళీ ఆ నెంబర్ ఎప్పుడు కావాలో అప్పుడు తిరిగి యాక్టివేషన్ చేసుకోవచ్చని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు. అలాగే కువైట్ సాహెల్ యాప్లో మనం చూసుకుంటే మరిన్ని సేవలు తీసుకుని వస్తామని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.